విషయంలో బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. మతపరమైన రిజర్వేషన్లు కాకుండా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు అవసరమని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొట్టాలని ఆలోచన చేయమని, ప్రభుత్వం కూలిపోవాలని అనుకోవడం లేదన్నారు. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే ఆలోచన తమ పార్టీకి లేదని, అలాంటి అజెండానే తమకు లేదని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి. బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద రిజర్వేషన్ పరిధిలో లేనటువంటి వర్గాలు, అది హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, ఇతర వర్గాలు కావచ్చు, ఎవరైతే రిజర్వేషన్ పరిధిలో లేరో ఆ వర్గాలకు సంబంధించి 10% ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ పేరు మీద రిజర్వేషన్స్ ఇచ్చాం. వాళ్ళకి ఈరోజు ఖచ్చితంగా అందులో ముస్లింలకు కూడా రిజర్వేషన్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదు కాదు, ఇస్తున్నాం. రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నప్పుడు కూడా చర్చ జరిగింది. మతపరమైన రిజర్వేషన్స్ వద్దన్నాం. ముస్లింలకు ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు వద్దంటలేం, మతపరమైన రిజర్వేషన్లు వద్దన్నాం. రాష్ట్ర హైకోర్టు అన్కాన్స్టిట్యూషనల్ తీర్పిచ్చింది. ఇది రాజ్యాంగం ప్రకారం చెప్తున్నటువంటి మాట తప్ప ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము అనేక స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చర్చ జరిగినప్పుడు కూడా అమలు కానటువంటి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్ ఇస్తున్నాము. అందులో ముస్లిం సమాజాన్ని కూడా ఇస్తున్నాము. ముస్లింలు ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా అర్హులు దానికి అని చెప్పి మనం చేస్తాం. ఇక్కడ ప్రభుత్వం కూలగొట్టాలనో, ఈ ప్రభుత్వం కూలిపోవాలనో మాకు సంబంధం లేనటువంటి అంశము. మేము ఆ ప్రయత్నం చేయము. ఒకటి, మాకు ఈరోజు 8 స్థానాలు మాత్రమే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అంతర్గత కులాలు ఏమైనా వచ్చి కూలిపోతే, లేకపోతే అరిష్ట వర్గం నాయకత్వాన్ని మారిస్తే అది నాకు సంబంధం లేనటువంటి, మా పార్టీకి సంబంధం లేనటువంటి అంశం. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో మేము వచ్చే 4.5 సంవత్సరాల వరకు పద్ధతిగా మధ్యంతర ఎలక్షన్స్తో నేనేం చేయలేను. కానీ మా టార్గెట్ వచ్చే 4.5 సంవత్సరాలు జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లోనే మేము మా బలాన్ని పెంచుకొని అధికారంలో రావాలని కోరుకుంటున్నాం తప్ప ఈ ప్రభుత్వం పడిపోవాలనో, ఇంకో ముఖ్యమంత్రి రావాలనో, ఆ మంత్రి రావాలనో మా ఎజెండాలో లేదు. ఎవరి ఎజెండాలు ఉంటే నాకు సంబంధం లేని అంశం.